సో గ్యాస్ట్రోఎంట్రాలజీ రాను విపరీతంగా ఇంపార్టెన్స్ పుంజుకుంటుంది. అవునండి. కానీ 25 సంవత్సరాల క్రితం మీరు మెడిసిన్లోకి అడుగు పెట్టేటప్పుడు మీకు ఈ స్పెషాలిటీ ఎందుకు నచ్చింది సార్? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, మెడిసిన్ తర్వాత నాకు నచ్చడం స్టార్ట్ అయింది అనమాట. ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ స్టేజ్లో అంత అవగాహన ఉండదు. అవును. ఎంబీబీఎస్ తర్వాత ఏంటంటే నేను ఎంబీబీఎస్ అవగానే యూకే వెళ్ళాను. యూకేలో ఐ వాజ్ దేర్ ఫర్ 11 years అండ్ 1 year ఇన్ ఆస్ట్రేలియా. ఆ యూకే 10 yearలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినాక స్పెషాలిటీ ఏదైనా చేద్దామని చూస్తున్నప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ కార్డియాలజీ అని చూసుకొని దెన్ ఐ థాట్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అప్పటికి అంత మీరు అన్నట్టు అంత డెవలప్మెంట్స్ రావట్లేదు, అప్పుడప్పుడే వస్తున్నాయి అనమాట. సో ఫ్యూచర్లో చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అని చాలా కామన్ కాబట్టి అండ్ ఇట్స్ గోట్ ఎ ప్రొసీజరల్ కాంపోనెంట్. సో అన్ని స్పెషాలిటీస్ ప్రొసీజర్స్ ఉండవు అనమాట. రైట్. సో అందుకని నేను అది చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో యూ కెన్ సే ఇట్స్ లార్జెస్ట్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, ఐబిడి ఉంటుంది, ప్రొసీజర్స్ ఉంటాయి, చాలా క్యాన్సర్స్ ఉంటాయి. సో ఇట్లా సబ్ స్పెషాలిటీ తీసుకున్నా కూడా చాలా ఉంటాయి అనమాట వింగ్స్ దాంట్లో కంపేర్ టు అదర్ స్పెషాలిటీస్. సో ఐ థాట్ ఇట్ మైట్ బి మోర్ ఛాలెంజింగ్ అని తీసుకోవడం జరిగింది. సో ఆ యూకేలోనే స్పెషాలిటీ చేసి దెన్ తర్వాత యూకేలో కన్సల్టెంట్గా వర్క్ చేసి దెన్ ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఆస్ట్రేలియా కూడా ఐ డిడ్ ఎ సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ ఫర్ 1 year. బట్ ఎప్పుడైనా ఇండియాకి వద్దామనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది కాబట్టి మళ్ళీ 2010లో బ్యాక్ వచ్చేసాను అనమాట. సో మీ దృష్టిలో సార్ ఇన్ని దేశాలు చూశారు, ఈ గర్డ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ దేశాల్లో ఎక్కువ చూశారు? భారతీయ ఆహార వ్యవహారాల్లోనే కొంచెం అంటే మంచిదని ఒకవైపు వింటాం, మరోవైపు ఉప్పులు కారాలు నూనెలు విపరీతంగా ఎక్కువ కాబట్టి అసిడిటీ ఇక్కడ ఎక్కువ అంటారు. అవునండి, అంటే ఒకంతవరకు కరెక్ట్ అండి. కారణాలు డిఫరెంట్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో కానీ ఆస్ట్రేలియా కానీ తీసుకున్నట్టయితే కూడా గర్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ వాళ్ళు స్పైసెస్ తినరు. ఎందుకని చూసినట్టయితే కొంతవరకు ఓవర్ బిల్ట్ ఒబేసిటీ కూడా ఉంటుంది అక్కడ. సో ఆల్కహాల్ ఈజ్ టూ మచ్ అక్కడ, స్మోకింగ్ అని ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. దాంట్లో గర్డ్ కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అండ్ ఓవర్ వెయిట్ వల్ల కూడా గర్డ్ వస్తుంది. వేరేజ్ ఇండియాలో చూసినట్టయితే మన తిండి రెగ్యులర్ తిండి వలన కానీ, మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేట్ నైట్స్ తినడం కానీ మనం ఎక్కువగా చూస్తుంటాం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో చూసినట్టయితే బై 7 o'clock ఎవ్రీబడి విల్ ఫినిష్ డిన్నర్. మన దగ్గర అంటే 7 తర్వాత అసలు 7 తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే 11 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో నైట్ లైఫ్ ఎక్కువగా యాక్టివ్ ఉంటుంది కాబట్టి ఆ లేట్ నైట్ ఫుడ్, స్పైసెస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మన దగ్గర గర్డ్ ఎక్కువగా వస్తుంది. రాత్రి చాలా మంది నిద్ర పట్టక లేచి కూర్చోవడం, అంటే గుండెల మీద ఛాతీ మీద తిన్నదంతా అలా అరక్కుండా ఉండడం, ఇలా ఎన్ని సిమ్టమ్స్ ఎంత కామన్ గా వింటూ ఉంటాం. అవును. సో మీ ప్రయాణం చాలా బాగా సాగిందా సార్ డాక్టర్ కిరణ్ గారు? యా. సో ఇట్ వాజ్ ఎక్సైటింగ్ జర్నీ. సో ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత ఏంటంటే యూకే వెళ్ళాలని అనిపించింది. ఎందుకని ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి వెళ్దాం అనమాట. అసలు యూకేలో ఎట్లా ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవన్నీ మనకు అప్పుడు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే మెడికల్ కాలేజ్లో చదువుకునే బుక్స్ అన్ని కూడా ఎక్కువ మటుకు యూకే ఆథర్స్ రాసిందన్నమాట. సో యూకేకి వెళ్ళి మెడిసిన్ చేయాలని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అంటే ఒక ప్రెస్టీజియస్ అనమాట. అది చేయాలని బాగా కోరిక ఉండింది. అందుకు వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ జరిగి ఎంఆర్సిపి ట్రైనింగ్, దెన్ అక్కడ స్టూడెంట్ లాగా వెళ్ళి తర్వాత కన్సల్టెంట్ లాగి, దెన్ ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత మనం హైదరాబాద్లోనే మేము ఎంఆర్సిపి సెంటర్ పెట్టడం కూడా జరిగిందనమాట. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎగ్జామినర్స్ ఫర్ ఎంఆర్సిపి. డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఐ థింక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇవాళ, ఆల్ అబౌట్ యువర్ జర్నీ కొంత, అండ్ అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్. అంటే మోస్ట్ బేసిక్ థింగ్ ఇది, మనం తినే ఆహారము, ఫుడ్ ఎలా అరుగుతోంది. మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు, ఫస్ట్ లేవగానే బౌల్ మూమెంట్ సరిగ్గా ఉంటే 1 sign ఆఫ్ హెల్త్. సో ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా తినాలి, బాధ్యతగా తినాలి, అండ్ ఏ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.